మాలిని అరవింద్ జ్ఞాపకాలతో సతమతం అయిపోతూ ఉంటుంది. ఎటు చూసినా అరవిందే గుర్తొస్తూ ఉంటాడు. అరవింద్ పిలిచినట్టు, అరవింద్ దగ్గరున్నట్టు, కూర్చొని కబుర్లు చెప్తున్నట్టు, గతంలో జరిగిన జ్ఞాపకాలన్నిటినీ గుర్తు చేసుకుంటూ, ఎందుకు అరవింద్ నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? నువ్వు నా పక్కన ఉండి నన్ను ఇంతకన్నా ఎక్కువ బాధ పెట్టినా నేను భరించేదాన్నేమో. నువ్వు నాకు దూరం అయిపోయి ఇలా నన్ను బాధ పెట్టడం ఏం సరికాదు. ఒక్కసారి నా ముందుకు రా అరవింద్ అనేది చెప్పి బాధపడుతూ ఉంటే, తన బాధని అర్థం చేసుకోకుండా వసుంధర పెళ్లి చేస్తానంటూ మాట్లాడుతూ ఉంటుంది. మీరా ఈ మాటలన్నీ విని, మాలిని తప్పు పని చేయకమ్మా, ఆలోచించుకో, అరవింద్ చనిపోయాడన్న భ్రమలో ఉండి తప్పుడు నిర్ణయం అయితే తీసుకోవాకు, మీ అమ్మ మాటలు అసలు వినొద్దు, ఎంత బలవంతం పెట్టినా కూడా ఆ పెళ్ళికైతే ఒప్పుకోవద్దు, ఇప్పుడు పడుతున్న బాధ కంటే అప్పుడు ఇంకా ఎక్కువ బాధపడాల్సి ఉంటుంది. అరవింద్ బాబు ఒకవేళ తిరిగి వస్తే నువ్వు వేరే పెళ్లి చేసుకున్నావని తెలిస్తే ఎంత బాధపడతాడు అన్నట్టు చెప్తూ ఉంటుందన్నమాట. మాలినికి కాస్త ఓదార్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇది కాస్త వసుంధర వినేస్తుంది. నా కూతురు సంతోషం కోసమే తనకు రెండో పెళ్లి చేద్దామని అనుకుంటే ఈ మీరా చెడగొట్టేస్తుంది అంటూ మీరాని చెడమడ వాయించేస్తుంది అనమాట. ఇక మాలిని వసుంధర విషయంలో కానీ ఇట్లా మీరా విషయంలో కానీ వాళ్ళిద్దరి నిర్ణయాలు తెలుసుకున్న తర్వాత మాలిని మనసు ఏం చెప్తుంది, మాలిని ఏం చేయబోతుంది, అరవింద్ని మర్చిపోయి పెళ్లి చేసుకుంటుందా, లేకుంటే అరవింద్ జ్ఞాపకాలతో బ్రతుకుతుందా?